ఫ్యాషన్ కాంపిటీషన్‌కి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతారనమాట. గుండమ్మ, ఆదిత్య, వైష్ణవి, అక్షిత, కామాక్షి, శ్రీనివాసరావు అందరూ, పల్లవి కూడా. అయితే కామాక్షి పూజ చేసి ఇక ఫ్యాషన్ కాంపిటీషన్‌లో వీళ్ళే విన్ అవ్వాలి అన్నట్టుగా ఇక గుండమ్మకి బొట్టు పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు అవి కూడా ఇస్తూ ఉంటుందన్నమాట గుండమ్మకి. ఆ తర్వాత కామాక్షి అంటుంది అక్కడున్న పల్లవితోని, "ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా రా, వచ్చి తీసుకో" అని చెప్పి ప్రసాదాన్ని తీసుకోమని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి వెళ్తూ ఉంటే కావాలని చెప్పి అక్షిత కాలు అడ్డు పెట్టడంతోని పల్లవి చూసుకోకుండా తట్టుకొని ఇక కరెక్ట్‌గా కామాక్షి చేతిలో ఉన్న పూల బుట్ట మీద పడిపోతుందన్నమాట. ఇక అటు ప్రసాదం, పువ్వులు దేవుడి దగ్గర పెట్టినవన్నీ కూడా నేలపాలైపోతాయి. ఇక కామాక్షికి చాలా కోపం వచ్చేస్తుంది. అలా మొత్తం కింద పడేసరికి ఆపశకునంలాగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. కామాక్షి కోపంతోని ఇక కింద పడిపోయిన పల్లవిని లేపుతుందన్నమాట గుండమ్మ. ఇక పల్లవి లేచి చూసేసరికి కిందంతా పువ్వులు అవన్నీ పడిపోయి ఉంటాయి. ఇక కామాక్షి వచ్చి పల్లవి చెంప మీద కొడుతుంది. ఇక కొట్టి ఇలా అంటూ ఉంటుంది పల్లవితోని, "కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావే, బుద్ధి లేదు నీకు" అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే, "అది కాదు కామాక్షమ్మ గారు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "నోరు మొయ్యి, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అసలు నువ్వు మాత్రం కాంపిటీషన్కి వచ్చావంటే నేను ఊరుకునేదే లేదు, ఇంట్లోనే ఉండు" అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి. "అదేంటి కామాక్షమ్మ గారు, నేను కూడా మీతో పాటు ఫ్యాషన్ కాంపిటీషన్కి వస్తాను, నేను కూడా చూస్తాను" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు కామాక్షి, ఎందుకమ్మా అక్కడికి వచ్చి ఏం చేయాలని? ఇక్కడ ఈ దేవుడి ప్రసాదం నేలపాలు చేసినట్టు అక్కడే నేలపాలు చేయాలి, ఏమీ అవసరం లేదు, నువ్వేం రాక్కర్లేదు, మేము వెళ్తాము అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఇక పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న వైష్ణవి, అక్షిత నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.